అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో కోరుకొండ అండ్ కలికిరి సైనిక్ స్కూల్లో ఉన్న మొత్తం సీట్లన్నీ, ఆ సీట్లన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీలో ఏ విధంగా డివైడ్ చేస్తారనే విషయాన్ని ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మన ఏపీ ఇన్స్టిట్యూట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏపీ ఇన్స్టిట్యూట్ ఛానల్లో నవోదయ, సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకొండ సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే మన మొత్తం కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉన్న సీట్స్ ఎన్ని అంటే 90 సీట్లు అండి. మొత్తం కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉన్న సీట్లు 90. అందులో అబ్బాయిలకి బాయ్స్ కి 80 సీట్లు అండ్ గర్ల్స్ కి 10 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, అయితే మొత్తం బాయ్స్ కి 80 సీట్లు అండ్ గర్ల్స్ కి 10 సీట్స్, టోటల్ గా కోరుకొండ సైనిక్ స్కూల్లో 90 సీట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్. హోమ్ స్టేట్ అంటే మన సొంత రాష్ట్రాలు అండి. అదర్ స్టేట్ అంటే వేరే రాష్ట్రాలు, మన దేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలు. హోమ్ స్టేట్ అంటే మనం ఏ రాష్ట్రం నుంచి అయితే ఎగ్జామ్ రాసామో ఆ రాష్ట్రాన్ని హోమ్ స్టేట్ అంటాము, సొంత రాష్ట్రం. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి స్కూల్ ని కూడా సో వాళ్ళ హోమ్ స్టేట్స్ కొంత పర్సంటేజ్ అండ్ అదర్ స్టేట్స్ కూడా కొంత పర్సంటేజ్ సీట్స్ రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు వచ్చేసరికి మన కోరుకొండ సైనిక్ స్కూల్కి వచ్చేసరికి హోమ్ స్టేట్ సొంత రాష్ట్రంలో మొత్తం సీట్లు ఎన్ని అంటే 61. సో అదర్ స్టేట్ బయట రాష్ట్రాల వాళ్ళకి మొత్తం ఇచ్చిన సీట్లు ఎన్ని అంటే 29 సీట్లు. ఓకేనండి. సో మొత్తం 90 సీట్స్ లో మన రాష్ట్రానికి కేవలం 61 సీట్లు మాత్రమే ఉన్నాయి. బయటి రాష్ట్రాలకి 29 సీట్లు ఉన్నాయి. అయితే మన హోమ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ 61 సీట్స్ ని ఏ విధంగా డివైడ్ చేశారనుకుంటే, ఈ 61 సీట్లని అబ్బాయిలకి 54, బాయ్స్ కి 54 అండ్ అమ్మాయిలకి గర్ల్స్ కి 8 సీట్లు ఇవ్వడం జరిగింది మన సొంత రాష్ట్రంలో. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి మన రాష్ట్రం నుంచి ఎవరైతే రాసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మొత్తం ఉండే సీట్లు ఎన్ని అంటే 61 సీట్లు. అలాగే బయట రాష్ట్రాల నుంచి మన కోరుకొండ సైనిక్ స్కూల్ రాసిన విద్యార్థులకు ఉండే సీట్లు ఏంటంటే 29. సో మనకున్న 61 సీట్లలో అబ్బాయిల కోసం ఉన్న సీట్లు 54 సీట్లు అండ్ అమ్మాయిలకి రిజర్వ్ చేసిన సీట్లు 7 సీట్లు అండి. ఓకేనా. అలాగే అదర్ స్టేట్ విషయంకి వచ్చేసరికి అబ్బాయిలకి 26 సీట్లు అండ్ అమ్మాయిలకి వచ్చేసరికి 3 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. మొత్తం మళ్ళీ 29 సీట్లు అండి అదర్ స్టేట్స్ కి. మన హోమ్ స్టేట్ కి వచ్చేసరికి 61 సీట్స్. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా మీకు కనిపిస్తుంది కదండి. సో నెక్స్ట్, సో మన కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి 80 సీట్లు. ఓకే, సో మేల్స్ కున్న 80 సీట్లు అంటే హోమ్ స్టేట్ కి అండ్ అదర్ స్టేట్ కి ఏ విధంగా డివైడ్ చేశారనే విషయాన్ని రిజర్వేషన్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే, సో మీకు అక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న అన్ని కూడా హోమ్ స్టేట్ సంబంధించినవి. అలాగే రెడ్ కలర్ లో సంబంధించినవన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి అదర్ స్టేట్ కి సంబంధించినవి. ఓకేనా. సో అండ్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కలిపి మన కోరుకొండ సైనిక్ స్కూల్లో అబ్బాయిలకి మొత్తం 80 సీట్లు ఉన్నాయండి. ఆ 80 సీట్లని హోమ్ స్టేట్ లో 54 సీట్లు అండ్ అదర్ స్టేట్ లో 26 సీట్లు అబ్బాయిలకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాటిని ఏ విధంగా డివైడ్ చేశారో చూసుకున్నట్లయితే ఫస్ట్ మన హోమ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. హోమ్ స్టేట్ లో సీట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఎస్సీకి వచ్చేసరికి ఎస్సీ కేటగిరీలో అబ్బాయిలకి 8 సీట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎస్టీ కేటగిరీలో అబ్బాయిలకి 4 సీట్లు ఇవ్వడం జరిగింది. సో అలాగే ఓబీసీ కేటగిరీలో అబ్బాయిలకి 15 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే డిఫెన్స్ కేటగిరీలో అబ్బాయిలకి 7 సీట్లు అండ్ జనరల్ కేటగిరీలో అబ్బాయిలకి 20 సీట్లు ఇవ్వడం జరిగిందండి. మొత్తం మన హోమ్ స్టేట్ లో ఉన్నటువంటి 54 సీట్లని కూడా ఎస్సీ కేటగిరీకి 8 సీట్లు, ఎస్టీ కేటగిరీకి 4 సీట్లు, ఓబీసీ కేటగిరీకి 15 సీట్స్ అండ్ డిఫెన్స్ కేటగిరీకి 7 సీట్లు అండ్ జనరల్ మేల్ కేటగిరీకి వచ్చేసరికి మన అబ్బాయిల కేటగిరీకి జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 20 సీట్లు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక అదర్ స్టేట్స్ వచ్చేసరికి మన కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి అదర్ స్టేట్స్ ఉన్న సీట్స్ అన్ని 26 సీట్స్ అండి. ఆ 26 సీట్స్ ని ఏ విధంగా డివైడ్ చేశారంటే రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీ అబ్బాయిలకి 4 సీట్లు, ఎస్టీ కేటగిరీ అబ్బాయిలకి 2 సీట్లు, అలాగే ఓబీసీ కేటగిరీ అబ్బాయిలకి 7 సీట్లు అండ్ డిఫెన్స్ కేటగిరీ అబ్బాయిలకి 4 సీట్లు అండ్ జనరల్ కేటగిరీ అబ్బాయిలకి 10 సీట్లు రిజర్వేషన్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గమనించినట్లయితే మరొకసారి చెప్తున్నాను చూడండి. మన కోరుకొండ సైనిక్ స్కూల్లో అబ్బాయిలకి మొత్తం ఉన్న సీట్లు 80 సీట్లు. ఆ 80 సీట్లలో మన హోమ్ స్టేట్ సొంత రాష్ట్రాలకి చెందిన సీట్లు 54 సీట్లు, అదర్ స్టేట్స్ బయట రాష్ట్ర పిల్లలకి ఇచ్చే సీట్లు 26 సీట్లు. ఓకేనా. మీకు డిస్ప్లే చేసిన విధంగా ఆ సీట్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన కోరుకొండ సైనిక్ స్కూల్లో అమ్మాయిలకి మొత్తం ఇచ్చిన సీట్లు 10 సీట్లు. ఈ 10 సీట్లని ఏ విధంగా డివైడ్ చేశారో చూద్దాం.
సో మన హోమ్ స్టేట్ కి వచ్చేసరికి అమ్మాయిలకి 7 సీట్లు మాత్రం రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే అదర్ స్టేట్స్ గర్ల్స్ కి వచ్చేసరికి అమ్మాయిలకి వచ్చేసరికి 3 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇండివిజువల్ గా చూద్దాము. మన ఎస్సీ కేటగిరీ ఫిమేల్ కి ఒకే ఒక సీట్ రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ ఫిమేల్ కి అమ్మాయిలకి ఎస్టీ కేటగిరీ అమ్మాయిలకి ఒక సీట్ రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఓబీసీ కేటగిరీ అమ్మాయిలకి 2 సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే డిఫెన్స్ ఫిమేల్ కేటగిరీ డిఫెన్స్ అమ్మాయిలకి ఒక సీట్ అండ్ జనరల్ కేటగిరీ అమ్మాయిలకి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 7 సీట్లని ఎస్సీ కేటగిరీకి ఒకటి, ఎస్టీ కేటగిరీకి ఒకటి, ఓబీసీ కేటగిరీకి 2 అండ్ డిఫెన్స్ కేటగిరీకి ఒకటి, జనరల్ కేటగిరీకి 2 సీట్స్, మొత్తం 7 సీట్స్ హోమ్ స్టేట్ లో రిజర్వేషన్ గా డివైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనకి అమ్మాయిలకి అదర్ స్టేట్స్ కి 3 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఈ 3 సీట్స్ లో మనకి ఓబీసీ అమ్మాయిలకి ఒక సీట్, ఓకేనా. సో జనరల్ అమ్మాయిలకి ఒక సీట్ రిజర్వ్ చేయడం జరిగింది. మిగతా సీట్స్ అనేవి ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ డిఫెన్స్ ఈ 3 కలిపి ఒక సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి ఆ సీట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది మన కోరుకొండ సైనిక్ స్కూల్ గురించి ఉన్న మొత్తం సీట్స్ లోని ఏ విధంగా రిజర్వేషన్ చేశారో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం మన కలికిరి సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే, మన కలికిరి సైనిక్ స్కూల్ మొత్తం మీద ఉన్న సీట్లు ఎన్ని అంటే 105 సీట్లు అండి. కలికిరి సైనిక్ స్కూల్ మొత్తం సీట్లు 105 సీట్లు అండి. ఈ 105 సీట్లో అబ్బాయిల కోసం కేటాయించిన సీట్లు 95 సీట్లు అండి. అమ్మాయిల కోసం 10 సీట్లు కేటాయించడం జరిగింది. సో అబ్బాయిల కోసం మొత్తం 95 సీట్లు అండ్ అమ్మాయిల కోసం 10 సీట్లు కేటాయించడం జరిగింది. ఓకే ఓకే అబ్బాయిలకు వచ్చేసరికి మొత్తం 95 సీట్లు అండి అండ్ అమ్మాయిలకు వచ్చేసరికి 10 సీట్లు అండి. సో ఈ 10 సీట్లు చూసరికి మీకు అబ్బాయిలు చూడండి 95 సీట్స్ ఉన్నాయి కదా. ఈ 95 సీట్స్ లో మన హోమ్ స్టేట్స్ కి మన కలిగిరి సైన్స్ స్కూల్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి మన హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ అబ్బాయిలకి 64 సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే అదర్ స్టేట్స్ అబ్బాయిలు ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి రాశారో వాళ్ళకి 31 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే సో అలాగే అమ్మాయిల విషయంకి వచ్చేసరికి 10 సీట్లు ఉన్నాయండి మొత్తం. అందులో హోమ్ స్టేట్ మన సొంత రాష్ట్రమైనటువంటి రాష్ట్రానికి 7 సీట్లు అండ్ బయట రాష్ట్రాల పిల్లలకి 3 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది, ఓకేనండి. సో మీరు గమనించినట్లయితే మీకు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హోమ్ స్టేట్ అబ్బాయిలకి 64 సీట్లు అలాగే అమ్మాయిలకి 7 సీట్లు. సో మన రాష్ట్రం వాళ్ళకి సొంతంగా ఉండే సీట్లు 70 సీట్లు ఉన్నాయండి మొత్తం. అలాగే అదర్ రాష్ట్ర పిల్లలకి ఓకేనా బాయ్స్ కి 31 గర్ల్స్ కి 3 మొత్తం 35 సీట్లు ఉన్నాయండి. ఓవరాల్ గా మనకు కలిగిరి సైనిక్ స్కూల్ ఉన్న సీట్స్ అన్ని కూడా 105 సీట్లు ఉన్నాయి. హోమ్ హోమ్ స్టేట్ కి వచ్చేసరికి అబ్బాయిలు మొత్తం హోమ్ స్టేట్ కి వచ్చేసరికి అబ్బాయిలు 64 అమ్మాయిలు 7 అలాగే అదర్ స్టేట్ కి వచ్చేసరికి అబ్బాయిలు 31 అమ్మాయిలు 3, రైట్. సో ఫస్ట్ మన అబ్బాయిలు చూసుకుందాం. మనం మొత్తం అబ్బాయిలకి సైనిక్ స్కూల్ కలిగిరి సైనిక్ స్కూల్ అబ్బాయిలు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి హోమ్ స్టేట్ లో 64 సీట్స్ ఉన్నాయండి. అలాగే అదర్ స్టేట్ లో మనకి 31 సీట్స్ ఉన్నాయండి, ఓకేనా. సో వీటిని చూసుకున్నట్లయితే సో మనకి ఎస్సీ మేల్ కేటగిరీకి అంటే ఎస్సీ కేటగిరీ అబ్బాయిలకి 10 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ అబ్బాయిలకి 5 సీట్లు ఇవ్వడం జరిగింది. ఓబీసీ కేటగిరీ అబ్బాయిలకి 17 సీట్లు అలాగే డిఫెన్స్ కేటగిరీ అబ్బాయిలకి 8 సీట్లు అండ్ జనరల్ కేటగిరీ అబ్బాయిలకి 24 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. సో మనకు హోమ్ స్టేట్ లో ఉన్న 64 సీట్స్ ని ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇది మన హోమ్ స్టేట్ అండి. అదర్ స్టేట్ బయట రాష్ట్రాల నుంచి రాసే విద్యార్థులకి 31 సీట్లని కూడా ఎస్సీ కేటగిరీకి 5, ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీ కేటగిరీ 8 అండ్ డిఫెన్స్ కేటగిరీ 4, జనరల్ కేటగిరీ 12 సీట్స్ రిజర్వ్ చేయడం జరిగిందండి. సో ఈ రిజర్వేషన్స్ ప్రకారం మీకు సీట్స్ అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఇక కలిగిరి సైనిక్ స్కూల్ కి వచ్చేసరికి ఫిమేల్ అమ్మాయిలకు ఉన్న 10 సీట్లలో హోమ్ స్టేట్ కి 7 అదర్ స్టేట్ కి 3. దీన్ని కూడా ఏ విధంగా డివైడ్ చేశారో చూద్దాం. మన కోరుకొండకి ఏ విధంగా డివైడ్ చేశారో అలాగే ఈ కలిగిరి సైనిక్ స్కూల్ కూడా అదే విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీ అమ్మాయిలకి ఒక సీటు, ఎస్టీ కేటగిరీ అమ్మాయిలకి ఒక సీటు, ఓబీసీ కేటగిరీ అమ్మాయిలకి 2 సీట్లు, డిఫెన్స్ కేటగిరీ అమ్మాయిలకి ఒక సీటు అండ్ అలాగే జనరల్ కేటగిరీ అమ్మాయిలకి 2 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. టోటల్ గా హోమ్ స్టేట్ మన రాష్ట్రం నుంచి మన సొంత రాష్ట్రం నుంచి రాసే విద్యార్థులకు 7 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే అదర్ స్టేట్ బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కలికిరి సైనిక్ స్కూల్ కి ఎగ్జామ్ రాసిన అమ్మాయిలకి ఓకే మన ఓబీసీ కేటగిరీ అమ్మాయికి ఒక సీటు అండ్ జనరల్ కేటగిరీ అమ్మాయికి ఒక సీటు రిజర్వ్ చేయడం జరిగింది. మిగతా సీట్స్ ని ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, డిఫెన్స్ కేటగిరీ కలిపి 2 సీట్స్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ మార్క్స్ ని బేస్ చేసుకుని అవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి
మన సైనిక్ స్కూల్స్ అయినటువంటి మన ఏపీలో ఉన్నటువంటి కోరుకొండ అండ్ కలిగిరి సైనిక్ స్కూల్ కి సంబంధించి సీట్స్ అలాట్మెంట్స్ అనేవి ఏ విధంగా చేస్తారో మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలంటే ఏపీ ఇన్స్టిట్యూట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో కిట్టూరు రాణి సైనిక్ స్కూల్, నవోదయ సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీకు త్వరగా అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.